మా ఎజెండా అలాంటిది. మేము సింగిల్గానే చేస్తాం, ఎవరిని పొత్తు పెట్టుకోం. మాకు వచ్చిన ఎమ్మెల్యేలు వస్తారు, గెలిస్తే గెలుస్తాం, ఓడిపోతే ఓడిపోతాం. ఓడిపోయినా ప్రతిపక్షంలో ఉంటాం, ప్రతిపక్షం కూడా లేకపోతే ఇంట్లో ఉంటాం. మేము కలుపుకొని చేయాల్సింది ఇది అయితే లేదు. మేము ఒంటరిగానే చేస్తాం. వన్ సైడ్ ఇంకొకసారి ఓడిపోయినా మళ్ళీ ఎలక్షన్లో బతికుంటే జగన్మోహన్ రెడ్డి అతను బతికుంటే మళ్ళీ కూడా వన్ సైడే చేస్తాడు. గెలవని వెళ్తాం మంచిదే కదా. వెళ్ళాలి, పలకరించాలి. ఎప్పుడు ఒకే గవర్నమెంట్ ఉండదు, గవర్నమెంట్ మారుతుంటుంది. దానివల్ల వెళ్తాం మంచిదే. వెళ్ళి తెలుసుకోవాలి కదా అతను కూడా ఏం జరుగుతుంది, మనం ఎలా చేసామో అవతల వాళ్ళు ఎలా చేస్తున్నారు అతను కూడా తెలుసుకోవాలి కదా. తెలుసుకుంటేనే కదా రేపు మార్పులు చేస్తాడు. మార్పులు చేయాలంటే అవతల క్యాండిడేట్ కంపల్సరీగా వెళ్ళాలి, చూడాలి, ఏం జరుగుతుందో చూసుకోవాలి. చూసుకున్న తర్వాతే లైన్. జగన్మోహన్ రెడ్డి ఎవరన్నా చనిపోయినా కానీ వెళ్ళి పరామర్శించడం, కలవటం, కార్యకర్తలతో భేటీ అవుతున్నారు. దీనివల్ల మరి వైసీపీ మళ్ళీ నెక్స్ట్ పుంజుకునే అవకాశం. అతను ఒక లీడరు, ఒక పార్టీ లీడరు, సొంత పార్టీ లీడర్ అండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నాయంటే అది సొంత పార్టీ, సొంత సిమ్మలు. 4-5 కలిసి వెళ్ళట్లేదు కదా. మీరిద్దరు కలిసి నన్ను కొట్టేస్తారు, నేను ఒక్కడనే కొట్టాలంటే ఇబ్బందిగానే ఉంటుంది కదా. నేను ఒక్కడనే ధైర్యంగా వెళ్తున్నాను, మాట్లాడుతున్నాను, వస్తున్నాను. మీరు 4 ఉన్నారు, మరి మీరు కూడా వెళ్ళాలి కదా. ఇప్పుడు నన్ను ఒక్కడిని ఎదుర్కోలేక కదా ఇవన్నీ చేసావు. 4 పెట్టి 5 పెట్టేసావు. నేను కూడా సిపిఎం కాంగ్రెస్ కలుసుకుంటే మేము కూడా కొట్టేసేవాళ్ళం ఆ రోజు. మేము అలా చేయలేదు కదా. మేము ఈరోజు కూడా ఒంటరి పోరాటం చేస్తామంటున్నాం కదా. ఎందుకని 3 పార్టీలు కలిసి వచ్చినా కానీ ఒంటరిగా పోరాటం చేయడానికి? మేము ఒంటరిగానే చేస్తాం. వన్ సైడ్ ఇంకొకసారి ఓడిపోయినా మళ్ళీ ఎలక్షన్లో బతికుంటే జగన్మోహన్ రెడ్డి అతను బతికుంటే మళ్ళీ కూడా వన్ సైడే చేస్తాడు. గెలవని. ఎందుకని అంటారు? ఒంటరిగా మా ఎజెండా అలాంటిది. మేము సింగిల్గానే చేస్తాం, ఎవరిని పొత్తు పెట్టుకోం. మాకు వచ్చిన ఎమ్మెల్యేలు వస్తారు, గెలిస్తే గెలుస్తాం, ఓడిపోతే ఓడిపోతాం. ఓడిపోయినా ప్రతిపక్షంలో ఉంటాం, ప్రతిపక్షం కూడా లేకపోతే ఇంట్లో ఉంటాం. మేము కలుపుకొని చేయాల్సింది ఇది అయితే లేదు. అది మాది వాళ్ళ జేజనాని కాడి నుంచి వస్తుంది. సొంత పార్టీ పెట్టుకున్నాం, సొంత పార్టీ గెలిచాము, 152 కొట్టాము. ఫస్ట్ పోటీ చేసినప్పుడు 65 కొట్టాము, తర్వాత 152 కొట్టాము. నిన్న 11 సీట్లకు పోతే కూడా మాకేం బాధ అనిపించట్లా. అది గవర్నమెంట్ అనేది జనాన్ని నిర్ణయం వాళ్ళు చేయాలి. జనాన్ని ఒకసారి ఇచ్చారు, మనకు పగ్గాలు పట్టించారు. ఫస్ట్సారి ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు, రెండోసారి అవకాశం ఇచ్చారు. 5 సంవత్సరాలు మేము వేయలేము. మళ్ళా సంవత్సరం వచ్చేప్పుడు ఓడిపోయిన తర్వాత మేము బాధపడాల్సిన అవసరం కూడా మేము బాధ కూడా పడట్లేదుగా. ఓటమికి 2029లో మళ్ళీ వైసీపీ వచ్చే అవకాశం ఉందంటారా? 100% రావాలి నా లెక్క ప్రకారం. ఎలా అనుకుంటున్నారు? 11 సీట్లకే పడిపోయింది కదా, మళ్ళీ ఎలా వస్తుంది అనుకుంటున్నారు? ఒక సీట్తోనే కొడతాం అనుకుంటున్నాం, సింగిల్ ఎయిడ్తోనే కొడతాం. మీకు బలం ఎక్కువ ఉంది, 160 సీట్లు కదా. మీకు 79 వస్తే మాకు 81 రావచ్చేమో. అంటే 150 కొడతామని మేము అనట్లేదు కదా. మీకు బలం ఎక్కువ ఉంది కనుక మీకే ఒకటి తగ్గవచ్చు, మాకు ఒకటి పెరగచ్చు.